జర్నలిస్ట్కి సంబంధించినటువంటి నిజమైన స్వేచ్ఛకి ఏ మీడియా సహకరించట్లా, ఏ మీడియా సహకరించట్లా. ఇప్పుడు కాస్త కొస్త బ్యాలెన్స్డ్గా కనబడుతున్నది ఎన్టీవీను TV9. దాన్ని కూడా వీళ్ళు బురదేస్తున్నారు కదా, బేసిక్గా వాళ్ళని కూడా రిస్ట్రిక్ట్ చేస్తున్నారు కదా. ఈ రెండే ప్రస్తుతానికి నాకు కనబడుతున్నటువంటి బ్యాలెన్స్డ్ మీడియా. అట్లాగే ఆంధ్రప్రభ శాటిలైట్లో ఆంధ్రప్రభ లాంటిది ఉన్నా ఆంధ్రభూమి పక్క వెళ్ళిపోయింది. ఇదివరకు ఆంధ్రప్రభ ఆంధ్రభూమి బ్యాలెన్స్డ్ పేపర్స్, సర్క్యులేషన్ తక్కువ ఉండేది కానీ జర్నలిజం స్పిరిట్ ఉండేది వాళ్ళ దగ్గర. ఈనాడు జ్యోతి మొదటి నుంచి తెలుగుదేశానికి భజన ఉంటుంది, సాక్షి మొదటి నుంచి వైసీపీ సొంత పత్రిక. కాబట్టి ఈ మూడు అట్లా ఉన్నప్పుడు కాస్త బ్యాలెన్స్ అయి రెండు ఉండే. ఇప్పుడు అవి రెండు ప్రింటింగ్ లేవు కాబట్టి చేసుకోవడానికి ఏం లేదు. ఇక్కడ ప్రింట్ మీడియా చచ్చిపోయింది. ఎలక్ట్రానిక్ మీడియాలో ఆ రెండిట్లోనేమో ఇప్పుడు డిబేట్లు ఇవి కూడా తీసి పడేశారు. ఎందుకు వచ్చిన గొడవ అనేసి ఈ బాధలు పడలేక ఆ స్టేజ్కి వచ్చేసింది. ఇదివరకు డిబేట్ అంటే చాలా ఆసక్తిగా ఎదురు చూసేవాళ్ళు అండి అందరూ. నాకు డిబేట్లు వాస్తవంగా నేను ఫీల్డ్ జర్నలిజం నుంచి డిబేట్ల వైపుకి టర్న్ అయిన రీజన్ అదే. మనం ఫీల్డ్ జర్నలిజంలో గౌరవం పొందాల్సింది పొందాం. నెక్స్ట్ ఈ డిబేట్ల ద్వారా రెస్పెక్ట్ ఉంటుంది సొసైటీలో అన్న ఉద్దేశంతోనే నేను జెమినీకి వెళ్ళిన తర్వాత డిబేట్లను టచ్ చేసుకొచ్చింది. అప్పటి నుంచి ప్రజెంటర్గా మనం చేసుకుంటూ వచ్చినటువంటి కార్యక్రమాలు ఇన్నేళ్ల నుంచి కూడా.